ఫ్రిడ్జ్ డోర్ని మనము ఏదైనా పొడి క్లాత్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా నీట్గా కనబడుతుంది. కానీ ఇలా ఫ్రిడ్జ్ లోపల ఉండే రబ్బర్ని మాత్రం అంత బాగా క్లీన్ చేసుకోలేం. దాంట్లో ఉండే ఇలాంటి జిడ్డు కానీ డస్ట్ అనేది అలాగే ఉండిపోతుంది. వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా ఒక చిన్న బౌల్లోకి వైట్ వెనిగర్ని వేసుకోండి. పాడైపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా వైట్ వెనిగర్లో బాగా తడిపేసిన తర్వాత ఫ్రిడ్జ్ డోర్ పైన ఇలా జిడ్డు మరకలు ఉన్నాయి కదండి, దాన్ని ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ని క్లీన్ చేసుకోవడానికి మనము ఎలాంటి లిక్విడ్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒక వైట్ వెనిగర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఘాటైన ఈ వెనిగర్కి ఎలాంటి జిడ్డు మరకలైనా తొలగిపోతాయి. ఫ్రిడ్జ్ రబ్బర్ని ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా ఇలా పాడైపోయిన టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి. జిడ్డు అనేది ఇలా పూర్తిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక పొడి క్లాత్ని తీసుకొని ఇలా ఫ్రిడ్జ్లో ఉండే రబ్బర్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. చూసారు కదండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా ఇలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వెడల్పుగా ఉండే ఒక ప్లేట్ని తీసుకొని కొద్దిగా సర్పుని వేసుకోండి. బాగా వేడి చేసిన హాట్ వాటర్ని ఈ ప్లేట్లోకి వేసుకోండి. ఈ 2 చాలండి. మన ఇంట్లో ఉండే చాపర్ని, నైఫ్ని, సీజర్స్ని, చపాతీలకి ఆయిల్ రాసే బ్రష్ని అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్లో ఒక 5 to 10 minutes పాటు అలాగే ఉంచేయడం వలన దాంట్లో ఉండే జిడ్డు అనేది పూర్తిగా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. చూసారు కదండి, మనము స్క్రబ్బర్ని కానీ బ్రష్ని వాడకుండానే ఇలా అలాగే ఉంచడం వలన దాంట్లో ఉండే ఈ ఆయిల్ కానీ జిడ్డు అనేది ఈజీగా వచ్చేసింది. ఆ తర్వాత మనము ఇలా సింపుల్గా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో అన్నిటినీ ఇలా రుద్దేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి మాదిరిగా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఆ తర్వాత ఈ వాటర్ అన్నీ తీసేసి మరొకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాం కదండి. చూసారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో. వైట్ కలర్ షెడ్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కలర్స్ పైన మురికి అనేది చాలా బాగా కనబడుతుంది. ఇలా మనము వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత కాలర్ పైన మనము ఇలా వైట్ కలర్ ప్లాస్టర్ని వేయండి. ఇది అన్ని మెడికల్ షాప్లో కానీ ఎలక్ట్రికల్ షాప్లో దొరుకుతుందండి. కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇలా వైట్ కలర్ డ్రెస్ల పైన మనము ఈ ప్లాస్టర్ని వేసామనుకోండి, మురికి అనేది దానికి అంటుకోకుండా ఉండటం వలన ఈజీగా వాష్ చేయడానికి వీలవుతుంది. ఇలా బయటకి కనబడకుండా ఈ కలర్ అనేది అందులోనే మ్యాచింగ్ ఉంటుంది. కాబట్టి ఇలా జిడ్డు ఏర్పడకుండా ఉండాలంటే ఇలాంటి వైట్ కలర్ షెడ్స్ పైన ప్లాస్టర్ని వేసుకోండి. బియ్యం సంచులను మనము ఇలా ఓపెన్ ఉంచేసామనుకోండి, దాంట్లో పురుగులు కానీ లేదా ఏదైనా డస్ట్ అనేది పడుతూ ఉంటుంది. ఇలా బ్యాంగిల్స్ని తీసుకొని బియ్యం సంచికి వేసామనుకోండి, దాంట్లో డస్ట్ కానీ పురుగు కానీ అస్సలకే పట్టదండి. ఎన్ని రోజులు అలాగే ఉంచినా కూడా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన 2 టాబ్లెట్లను తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. టాబ్లెట్స్లను ఇలా పొడిగా చేసుకున్న తర్వాత ఏదైనా ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. టాబ్లెట్లని పొడి చేసే దానికంటే ముందే మనము ఇలా స్టవ్ పైన కొన్ని వాటర్ని వేసుకొని వేడి చేసుకోవాలి. కిచెన్ సింక్లో ఏదైనా బ్యాడ్ స్మెల్ కానీ వాటర్ బ్లాకేజు, చిన్న చిన్న బ్యాక్టీరియా పురుగులు, జల్ల పురుగులు లాంటివి వస్తున్నప్పుడు ఈ పొడిని వేసిన తర్వాత హాట్ వాటర్ని కూడా కొద్దిగా వేసేయాలి. ఇలా వేయడం వలన వాటర్ బ్లాకేజ్ అనేది కాకుండా ఉంటుంది. కిచెన్ సింక్ కూడా చాలా నీట్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఇలాంటి నెట్ జాలి ఉంటుంది కదండి, మనము గాలి అనేది ఫ్రెష్గా రావాలన్నా, వెంటిలేషన్ ఎక్కువగా రావాలంటే సన్న డస్ట్ అనేది ఈ జాలీలో అలాగే ఉండిపోతుందండి. ఇలా పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో మనము ఈ జాలిని ఇలా బాగా రాయాలి. ఇలా రాయటం వలన ఈ చిన్న చిన్న రంధ్రాలలో ఉండే డస్ట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి వెంటిలేషన్ కానీ గాలి అనేది ఈ జాలి హోల్స్ల నుండి ఇంట్లోకి ఈజీగా వస్తుంది. చూసారు కదండి, ఇప్పుడు జాలి డోర్ అనేది నీట్గా కొత్త దానిలా కనబడుతుంది. ఉన్న ఒక వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్ని వేడి చేసి ఇలా క్యాప్ కింది బాగానే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉన్నది కూడా కట్ చేసుకొని ఇలా కొద్దిగా వేడి చూపించారనుకోండి, షార్ప్ అనేది తగ్గిపోతుంది. తర్వాత దానికి సైడ్లో మరొక క్యాప్ని కూడా ఇలా ఫిక్స్ చేయండి. దీంట్లో మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఈజీగా వేసుకోవడానికి పౌడర్ని కానీ కుంకుమని కానీ ఏదైనా ఫేస్ క్రీమ్ని కానీ ఈజీగా వేసుకోవచ్చు. డైరెక్ట్గా పౌడర్ బాక్స్ను ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే బదులు మనము ఇలా చిన్న చిన్న బాక్స్లో మనము పౌడర్ని కానీ ఫేస్ క్రీమ్ని కుంకుమను ఏదైనా వేసుకొని హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నాం అనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకొని
వాడుకోవచ్చు. డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఇలా ప్యాంట్ యొక్క నాడలు అనేవి లోపలికి వెళ్ళినప్పుడు మనము తీయాలంటే చాలా ఇబ్బంది పడతాం కదండి. అంతేకాకుండా శారీస్ కట్టుకున్నప్పుడు పెట్టికోట్ నాడలు కూడా ఇలా లోపలికి వెళ్ళినప్పుడు చిన్న సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా డ్రెస్ని ఒకదానికొకటి దగ్గరగా అనుకుంటూ ఎక్కడైతే నాడ ఉందో ఆ లోపటి వరకు ఇలా సీజర్ని కొద్దిగా ఓపెన్ చేసి నాడను గట్టిగా పట్టేసుకొని ఇలా బయటకి లాగేసామనుకోండి, ఎంత లోపలికి ఉన్న నాడ అయినా సరేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. వాషింగ్ మిషన్లో వేసేటప్పుడు ఇలా నాడలను రెండుగా ముడివేసామనుకోండి, ఈ నాడ అనేది పాయింట్ లోపలికి వెళ్లకుండా ఉంటుంది. మన ఇంట్లో ఉండే ఎలాంటి దువ్వెనైనా పర్వాలేదండి. చూసారు కదండి, గ్యాప్ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు, ఇలా పండ్ల మధ్యలో గ్యాప్ తక్కువగా ఉన్నా సరేనండి. నేను ఇక్కడ 2 దువ్వెనలు మీకు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇక్కడ దువ్వెన మధ్యలో ఇలా మనము సెంటర్లో ఒక మేకును పెట్టేసుకొని గోడకు ఎప్పుడైనా హోల్స్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మనము చేత్తో పట్టుకొని హోల్ చేస్తాం, కానీ ఎప్పుడైనా బై మిస్ మన చేతికి తగిలిందనుకో చాలా నొప్పి పెడుతుందండి. ఇలా మనము చాలా వరకు చేతికి గ్యాప్ ఉండే విధంగా ఇలా గోడకు మేకును చేయాలంటే ఇలా దువ్వెన సహాయంతో ఈజీగా హోల్ చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ డ్యూటీలు చేసేవారు ఉంటారు కదండి, హ్యాండ్ బ్యాగ్లో ఇలాంటి కీస్ని వేసుకొని మళ్ళీ తర్వాత మనము ఆ కీ కోసం వెతకాల్సిన పని అయితే ఉంటుంది. ఇలా ఒక పిన్నిస్కి మనము కీస్ని పెట్టేసి హ్యాండ్ బ్యాగ్కి పైన పెట్టేసామనుకోండి, మన టైం అనేది చాలా సేవ్ అవుతుందండి, వెతకాల్సిన పని కూడా ఉండదు. ఇలా డైరెక్ట్గా హ్యాండ్ బ్యాగ్లో నుంచి తీసి కీని తీసుకున్నాం అనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో కొబ్బరికాయను కొట్టినప్పుడు తర్వాత మనము బయట అలాగే పెట్టేసామనుకోండి, త్వరగా బూజు పట్టే అవకాశం ఉంటుంది. వంట నూనెను కాకుండా కొబ్బరి నూనెని మాత్రమే ఇలా కొబ్బరి చిప్ప లోపల అప్లై చేసామనుకోండి, బయట పెట్టినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కలర్ మారకుండా ఉంటుంది. చాలా మందికి స్పెట్స్ ఉంటాయండి. కొన్ని రోజుల తర్వాత స్పెట్స్ మనము ప్రతిరోజు పెట్టుకోవడం వలన జారిపోతూ ఉంటుంది. ఇలా జారిపోకుండా ఉండాలంటే ఇలా స్పెట్స్ యొక్క పై భాగాన రెండిటికి మనము ఇలా రబ్బర్ బ్యాండ్లను వేసి పెట్టేసుకున్నాం అనుకోండి, చెవుల నుండి కిందికి జారకుండా ఇలా స్టిఫ్గా ఉంటుంది. దేవుని గదిలో మ్యాచ్ బాక్స్ అనేది కంపల్సరీ ఉంటుందండి. మనము ఆయిల్ని ముట్టిన తర్వాత ఇలా మ్యాచ్ బాక్స్తో వెలిగించామనుకోండి, పుల్లలు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి. ఇలా పుల్లలన్నిటినీ కూడా మనము ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకున్నాక ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మ్యాచ్ బాక్స్ని సైడ్లో కత్తిరించేసి ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క క్యాప్కు ఈ మ్యాచ్ బాక్స్ను ఇలా ప్లాస్టర్తో కానీ డబుల్ గమ్ టేప్తో కానీ అతికించేసేయండి. ఖాళీ అయిన మ్యాచ్ బాక్స్ను మనము ఈ ప్లాస్టిక్ బాక్స్ యొక్క అడుగు భాగాన డబుల్ గమ్ టేప్తో అతికించేసుకోవాలి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించేటప్పుడు ఇలా ప్లాస్టిక్ బాక్స్లో నుంచి అగ్గిపుల్లను తీసుకొని ఇలా మ్యాచ్ బాక్స్తో వెలిగించేసామనుకోండి, పుల్లలు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. ప్లాస్టిక్ బాక్స్ అడుగు భాగాన కూడా ఖాళీ మ్యాచ్ బాక్స్ని అంటించాం కదండి, ఇలా మనము వెలిగించిన అగ్గిపుల్లలన్నింటినీ కూడా దేవుని గదిలో పడేయకుండా ఈ ఖాళీ మ్యాచ్ బాక్స్లో పెట్టేసామనుకోండి, దేవుని గది కూడా చాలా నీట్గా ఉంటుంది. పండగలకు మనము ఇలాంటి స్టీల్ బాక్స్లు అన్నింటినీ కూడా నీట్గా శుభ్రం చేసుకుంటాం కదండి. అయితే ఎలాంటి లిక్విడ్లు అవసరం లేకుండా మనము కొద్దిగా వెనిగర్ని వేసి మళ్ళీ ఏదైనా పొడిక్లాతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఈ స్టీల్ బాక్స్లు అనేవి మంచి షైనింగ్ లోకి రావటమే కాకుండా సిలుము కానీ ఏదైనా జిడ్డు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతుంది. చూడండి, స్టీల్ బాక్స్లు అనేవి ఎంత నీట్గా మళ్ళీ కొత్త దానిలా షైనింగ్ లోకి వచ్చేసాయో. పిల్లలు కానీ మనం కానీ ఎప్పుడైనా ఇలాంటి పాపడి బిళ్ళలు కానీ చైన్స్ మనం వేసుకున్నప్పుడు ఇవి అటు ఇటు కదులుతూ ఉంటాయండి. అలాంటప్పుడు మనము డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, ఇలా మనము ఫోర్హెడ్కి ఈ డబుల్ గమ్ టేప్ను పెట్టేసి ఆ తర్వాత పాపడి బిళ్ళను అతికించేసామనుకోండి, పిల్లలు ఎగిరినా కానీ అది కదలకుండా ఆ ప్లేస్లోనే ఇలా నీట్గా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్ యొక్క హ్యాండిల్ అనేవి ఇలా బాగా లూజ్ అయిపోయాయి అనుకోండి, విజిల్ అనేది సరిగా రాకుండా దాంట్లో మనము ఏది ఉడికించుకున్నా కూడా ఇలా బయటకి వెదజల్లుతుంది. ఇలా హ్యాండిల్ అనేది ప్రతిసారి కూడా లూజ్ అయిపోతుందండి. ఎన్నిసార్లు టైట్ చేసినా కూడా టైట్ అనేది కాకుండా 2-3 డేస్ తర్వాతనే మళ్ళీ ఇలా లూజ్ అయిపోతుంది. ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క స్క్రూని ముందుగా తీసేసిన తర్వాత మన ఇంట్లో ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంట్లో నుంచి ఇలా ఒక కొసను మాత్రమే కట్ చేయాలి.
ముందుగా మనము దీనిని ఇలా స్క్రూ డ్రైవర్తో అక్కడ ఉండే డస్ట్ అంతా కూడా తీసేయండి. ఇప్పుడు ఈ స్క్రూకి మనము ఇలా కట్ చేసిన స్టీల్ స్క్రబ్బర్ అంతా కూడా రౌండ్గా చుట్టేసేయాలి. హ్యాండిల్కి మనము ఇలా స్క్రూని పెట్టేసామనుకోండి, ఎన్ని నెలలైనా కూడా స్క్రూ అనేది అస్సలకే కదలదండి, స్టిఫ్గా ఉండిపోతుంది. అప్పుడు మనకి విజిల్ రాకపోవడం కానీ త్వరగా పాడైపోవడం లాంటివి అస్సలకే జరగవండి. ప్లాస్టిక్ క్లిప్పులు కాకుండా స్టీల్ క్లిప్పులు ఉంటే ఇంకా బెటర్గా ఉంటుందండి. చిన్నపిల్లలు ప్రతిసారి ఇలా డోర్ వేసుకునేటప్పుడు చేతి నలగటం కానీ లేదా గొల్లెం పెట్టుకోవడం అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. లాక్ అనేది పడకుండా ఉండాలంటే ఇలా పైన గొల్లానికి మనము క్లిప్ను పెట్టేసామనుకోండి, డోర్లో చేతి నల్లగకుండా ఉంటుంది. పిల్లలు కూడా ఇలా డోర్ లాక్ చేసుకోకుండా చాలా సేఫ్గా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.